చెప్పండి. మనం కాఫీ యాడ్ని త్వరలో లాంచ్ చేయాలి కదా, ఒకసారి ఆ యాడ్ని చూద్దామా? ఆ యాడ్ని ఆల్రెడీ మీకు మెయిల్ చేయించాను. మీ మెయిల్లోనే ఉంటుంది. అలా కాదు, ల్యాప్టాప్లో చూస్తే పెద్దగా జడ్జిమెంట్ రాదు. ఇద్దరం కలిసి టీవీలో చూద్దాం. హార్డ్ డిస్క్ తెప్పించవా? హలో మేడం. సంపు, ఒకసారి ఆ యాడ్కి సంబంధించిన హార్డ్ డిస్క్ తీసుకురావా? అలాగే మేడం. సాంప్రదాయని హార్డ్ డిస్క్ తీసుకొస్తుంది. మీరు చూడండి, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను. ఆగు. యాడ్ ఇద్దరం కలిసి చూస్తేనే కదా దాని మీద ఒపీనియన్ తెలుస్తుంది. డిస్కస్ చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. నువ్వు కూడా వెయిట్ చేయి. కూర్చో. పర్లేదు. ఏంటి బాసు, యాడ్ చూడ్డానికి హార్డ్ డిస్క్ తీసుకురమ్మన్నారంట? ఇప్పుడే కనెక్ట్ చేస్తాను. బాసు, మీరు ఇక ప్లే చేయొచ్చు. సంపు, మనిద్దరం బాసు మేడంతో కలిసి యాడ్ చూస్తున్న దాన్ని ఒక సెల్ఫీ వీడియో తీసి పెట్టుకుందాం. రే, ఏం చేస్తున్నావు? మీతో కలిసి యాడ్ చూడడం ఒక ఎక్స్పీరియన్స్ బాసు. మీ జంట మా జంట, ఇద్దరు బాసులు, ఇద్దరు పిఏలు. ఈ వీడియో చూస్తూ యాడ్ రిలీజ్ అయిన తర్వాత దీన్ని మా సోషల్ మీడియా అకౌంట్లో పెడితే మాకు లైక్లు వస్తాయి బాసు. రే, అలాంటివేమి చేయకు. ఇఫ్ యూ డోంట్ మైండ్, నువ్వు సంపు కాస్త బయట వెయిట్ చేస్తారా? ఓకే బాసు. సంపు, ఆగండి. ఎందుకు? వాళ్ళని ఉండనివ్వండి. వాళ్ళు యాడ్ చూస్తే వాళ్ళిద్దరు ఒపీనియన్ కూడా తెలుస్తుంది. వాళ్ళు తర్వాత చూస్తారులే. పర్లేదు మేడం, మేము తర్వాత చూస్తాం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. సంపు, రా. నేను ఈ యాడ్ ప్లాన్ చేసేటప్పుడు బాగుందని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఈ యాడ్ కాన్సెప్ట్ ఇందులో నేను యాక్ట్ చేయడం కరెక్ట్గా లేదు. కాన్సెప్ట్ మార్చి, మోడల్ని మార్చి మళ్ళీ వేరే యాడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. నో 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 నో, ఈ యాడే పర్ఫెక్ట్గా ఉంది. యాక్చువల్గా నువ్వు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నాకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు, నమ్మకం కూడా లేదు. కానీ ఇప్పుడు అది మనసుకి ఎంత దగ్గరవుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఈ యాడే లాంచ్ చేయాలి మనం. ప్రమోషన్ డేట్స్ నేను ఫిక్స్ చేస్తాను. నువ్వు ఈ యాడ్ని చాలా అద్భుతంగా తీసావు. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ కంటే చాలా బాగా తీసావు. నీ క్రియేటివిటీ, ఐడియాతో పాటు నీలో ఉన్న ఒక తెలియని మొండితనం, ఒక ఇన్నోసెన్స్ ఈ ప్రోడక్ట్ని ఇంత బాగా తీసుకొచ్చిందని నమ్ముతున్నాను. నీలో ఉన్న ఈ టాలెంట్ని నువ్వింకా మెరుగుపరుచుకోవచ్చు, ఇంకా గొప్పగా రావచ్చు. థ్యాంక్స్. నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను.